దేవుని మహా ఉగ్రత మానవుల మీదకి వచ్చినప్పుడు మానవుడు తప్పించుకోగలిగినటువంటి ఆ యొక్క పరిపూర్ణత అనేది ప్రతి మనిషిలో దేవుడు కోరుకుంటున్నాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మానవునికి బలాన్ని, శక్తిని ఇచ్చాడు. అంటే ఆత్మీయ బలాన్ని ఇచ్చాడు. రెండోది శారీరక బలం ఇచ్చాడు. మూడోది మానసికమైన బలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రతి మనిషి కూడా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తయారు చేశాడండి మనుషుల్ని. తన చేతులతో దేవుడు మనుషులను తయారు చేశాడు. ఆ తయారు చేయబడినటువంటి మనుషుల జీవన విధానం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ రోజు ఆ సమాజం ఎంత భయంకరంగా పాడైపోయింది అంటే చూస్తే దేవునికే నచ్చలేదు, దేవునికి ఇష్టం అవ్వలేదు. దేవుడు చూశాడు, ఆయన సృష్టించినప్పుడు ప్రతిదీ కూడా ఆయనకి మంచిగా కనపడింది. కానీ 2000 సంవత్సరాలు, జస్ట్ 10 తరాలే, 10 తరాలు ఆదాము నుండి నోవా వరకు 10 తరాలు. ఈ 10 తరాల్లో దేవుడు చూసినప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను, జంతువులను, పక్షులను, సమస్తాన్ని కూడా తుడిచేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అది జలప్రళయం అంటే. చిన్న విషయం కాదు. 2000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఓర్చుకొని నిలబడ్డాడు. ప్రజల జీవన విధానం, వాళ్ళు ఎలాంటి స్థితిలోకి మారిపోయారు అంటే వారు దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని విస్మరించి లోకానుసారమైనటువంటి జీవన విధానంలోకి వచ్చేసారంట. లోకానుసారం అంటే ఇష్టానుసారం, విచ్చలవిడితనం, భయం లేదు, భక్తి లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, మంచితనం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దుష్టమైనటువంటి ఒక మృగము వలె మార్చబడ్డారు. దేవునికి అదే కోపం. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు అతడు మానసిక పరిపక్వత కలిగినటువంటి వాడుగా, శారీరక ఆరోగ్యము కలిగినటువంటి వాడుగా, ఆత్మీయమైన బలము కలిగినటువంటి వాడుగా దేవుడు సృష్టించాడు. అవును, మన పిల్లలు మెంటలోళ్ళు అయితే ఎట్టుంటుంది? మన పిల్లలు భక్తిహీనులైతే ఎలా ఉంటుంది? మన పిల్లలు అనారోగ్యంతో ఉంటే ఎలా ఉంటుంది? ఏమిటి నేను సృష్టించినటువంటి ఈ భూమి ఇంత శాపగ్రస్తమైపోయింది? మనుషులు ఎందుకు ఇంత దిగజారిపోయారు? వాళ్ళు భక్తి కలిగినటువంటి ఒక దైవ సంతానంగా దేవుడు సృష్టిస్తే లోకానుసారమైనటువంటి వ్యక్తిత్వంలోనికి వచ్చారు అన్నది మొదటి వాస్తవం. రెండోది, ఈ యొక్క పరిస్థితులను చూసంట దేవుడు కలవరపడ్డాడు అని. కలవరపడ్డాడు. అబ్బా, ఏమిటి ఈ మనుషులు? కన్న బిడ్డలను చూసి కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతారు. ఏమిటి, నా కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డలు సామర్థ్యము లేక, తెలివి లేక, జ్ఞానము లేక, వివేకము లేక, నీతి లేక, పరిశుద్ధత లేకుండా ఉంటే తల్లి తండ్రి ఆవేదన పడినట్లుగా దేవుడు ఆవేదన పడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, జల ప్రళయాన్ని గూర్చి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జల ప్రళయానికి, రాబోవు లోక అంతానికి సంబంధం ఉంది. కాబట్టి నోవాహు దినాలు కాబట్టి మత్తయి సువార్త 24
లూకాసు వార్త 17 ఈ 2 అధ్యాయాలు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అంత్య దినాలు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ అంత్య దినాలు గురించి వివరించడానికి ఆయన ఏమేమి చెప్పాడు అంటే, నోవా దినాలు గురించి చెప్పాడు, లోతును జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. లోతు తన యొక్క కుటుంబం అంతా కూడా సొదొమ గొమొర్రాలో నివసించినప్పుడు సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము ఆకాశం అంటితే దేవుడంట ఆ ఆకాశము నుండి చూసి దాని మీద అగ్ని గంధకాలు కురిపించగా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు తుడిచివేయబడ్డాయి. ఏమో అనుకుంటున్నారు, ఆ యేసు ప్రభు కరుణామయుడు, పాపులను రక్షిస్తాడు, ఆయన ఏమన్నా ఆయన పట్టించుకోడు అని మనుషులు అనుకుంటూ ఉన్నారు. ఆయన మొదట వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడమ్మా, రెండోసారి కొదమ సింహంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. గొర్రె పిల్లగా కాదు, యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన్ని శాంతపరచడం ఎవరికి సాధ్యమో కాదా. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే, మనిషి ఆత్మీయంగా దిగజారిపోయాడు. ఆత్మీయంగా అంటే దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోకుండా ఉండడం. ఇప్పుడు నోవా ఉన్నాడు, అతడు ఆత్మీయంగా ఉన్నాడు, కానీ అప్పుడున్నటువంటి ప్రజలలో ఎవరి కూడా ఆత్మీయ జీవితం లేదు. నోవా ఉన్నాడు, మానసికంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. మానసికంగా పర్ఫెక్ట్గా ఉండడం అంటే అతడు ఎలా అంటే అతడు సమర్థత కలిగినటువంటి వాడు, మెంటల్ కాదు. నువ్వు చెప్పింది వినకుండా, చెప్పిన పని చేయకుండా ఇష్టానుసారంగా తిరిగి ఉండేమంటారు, పిచ్చోడండి అంటారు. కాబట్టి మెంటల్గా ఒక మనిషి స్థిరత్వము లేకుండా, దేవుడు చెప్పిన వాటిని అర్థం చేసుకునే శక్తి లేక, కుటుంబంలో తను జీవించే విధానాన్ని గ్రహించలేక జీవించేటువంటి జీవన విధానం మెంటల్ లైఫ్. కాబట్టి అలాగా ఒక మనిషి ఇచ్చలవిడిగా చాలా కుటుంబాల్లో భారతదేశంలో చూడండి, ఒక్కడు సంపాదిస్తే కుటుంబం అంతా కూర్చొని తింటారు, మిగతా అందరూ పనికి వెళ్ళాలి. బెంగళూరులో చూడండి, బెంగళూరులో ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఉంటుంది. అది 1000 రూపాయల జీతం అవని, వాళ్ళు నెలలో నాకు జీతం ఇంత సంపాదిస్తారు. అలాగా ప్రతి కుటుంబంలో అలా లేదు ఇప్పుడు. అంటే కుటుంబము అనేటువంటిది మానసికంగా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంది. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మానసికంగా కృంగిపోయింది. ఎవరితో చెప్పుకోలేరు, బాధని భరించలేరు. అమ్మా, మనుషులు ఈరోజు అసలు తల్లిదండ్రులను బిడ్డలు ఎలా వేధిస్తున్నారంటే, అసలు ఎందుకు పుట్టామురా, వీళ్ళు ఎందుకు పుట్టారా అనే పరిస్థితి మనుషుల్లోకి వచ్చేస్తుంది. అందుకనే మనిషి మానసికంగా దిగజారిపోయాడు, ఆత్మీయంగా బలహీనుడైపోయాడు. ఆత్మీయ బలం అంటే దైవ బలం కలిగి ఉండుట. ఒక మనిషి తన వెనకాల బలం ఏంటంటే దేవుడు, ఆయన టచ్ చేస్తే దేవునితో పెట్టుకున్నట్టే, ఆ జోలికి వెళ్ళడం మంచిది కాదు అనాలి. అది దైవ బలం. అంటే చూసినోడంతా కుక్కను చూసినట్టు, కుక్కను రాయేసినట్టు, కుక్కను తరిమినట్టు ఒక మనిషిని చూస్తున్నాడంటే వాడు దైవికంగా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి. నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దైవిక బలం, దైవ బలం. ఒక మనుష్యుడు దైవ బలము లేకుండా ఉన్నట్లయితే వాణ్ణి దయ్యాలు ఆడుకుంటాయి, మనుషులు ఆడుకుంటారు. ఏమన్నా దయ్యాలు ఏం చేస్తాయి, వీడా వాడిని పట్టుకోరా, వాని జుట్టు పీకు, వాని కాళ్ళు లాగో,
వాని చేతులు లాగో అంటది దెయ్యాలు. ఎందుకంటే వాడి వెనక దేవుని శక్తి పని చేయడం లేదో. కాబట్టి అతను ఏమంటారంటే దైవికంగా ఆత్మీయంగా బలహీనుడు. కాబట్టి ఒక మనిషి సరిగా తినక ఆరోగ్యంగా లేకుండా ఎప్పుడూ అనారోగ్యంగా బలహీనంగా ఉన్నాడు అనుకో, వాడు శారీరక బలహీనుడు. అతను ఏమీ చేయలేడు, అతను స్ట్రైట్గా నిలబడలేడు. యవ్వన కాలమందు పుట్టిన బిడ్డ కుమారులు బలవంతుని చేతిలో బాణము అంటివారు. బాణం. అట్లా పిల్లల్ని చూస్తే ఎట్లా ఉండాలి? అసలు పవర్ఫుల్గా ఉండాలి. ఈరోజు పిల్లలకి ఆ పవరే ఏమ్మా నీరసంగా ఉంటారు. చిన్నపిల్లలు కూడా, యవనస్తులు కూడా బలమే లేదు. కాబట్టి శారీరక దృఢత్వం లేదు, బలహీనులైపోయారు. దైవికమైనటువంటి భక్తి లేక వాళ్ళు ఆత్మీయంగా బలహీనులైపోయారు. మానసిక పరిపక్వత లేదు. కనుక మనిషిని దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. కాబట్టి మనిషి ఏమవ్వాలి? ఆత్మీయంగా బలంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా స్థిరంగా ఉండాలి. దేవుడు అలాగే సృష్టించాడు. ఇప్పుడు ఆదాము దేవునితో సాయంకాలం పూట మాట్లాడే బలమే ఆదాముకుంది. ఆ బలమున్నంత వరకే అతడు బాగా బతికాడు. ఆ తర్వాత అతని సమస్యలు వచ్చేసాయి. ఆదాము మెంటల్ పవర్ ఎట్లంటే అతని దగ్గరికి దేవుడు భూమి మీద ఉన్న జంతువులంతటిని తీసుకొస్తే అన్నిటికీ పేరు పెడితే ఆ పేరు అతడు గుర్తింపుగా అలా పిలుస్తూ ఉంటే ఆ పేర్లన్నీ కూడా ఈ రోజుకు పిలువబడతానే ఉన్నాయి. ఎంత మెంటల్ స్టాండర్డ్ ఉన్నటువంటి వ్యక్తో మనము పిల్లల పేర్లు కూడా మర్చిపోతాం. మా అమ్మాయికి ఏదో పేరు పెట్టానే చాలామంది వాళ్ళ పిల్లల పేర్లే అలాగే తెలియదు. కాబట్టి మెంటల్గా అతడు బలవంతుడుగా ఉండాడు. అదే విషయాన్ని మనం చూస్తే అతడు ఆ జంతువుల మధ్యలో, ఆ సింహాల మధ్యలో, ఆ ఏనుగుల మధ్యలో, ఆ పులుల మధ్యలో అతడు చాలా చాకచక్యంగా జీవించగలిగిన సమర్థత ఆదాముకు ఉండింది. అదే పవరు నోవాకు కూడా ఉండింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మానసికంగా అతడు పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి నోవా. అందుకే అతడు భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను మగ ఆడ ప్రతిదీ గుర్తించి వాటన్నిటినీ కూడా అతడు ఓడలోనికి తెచ్చాడు. ఏమ్మా చిన్న విషయమా? చిన్న విషయమమ్మా. ఏనుగులు, పులులు, సింహాలు, అసలు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మృగాలు, వాటన్నిటిని తీసుకొచ్చాడు. కాబట్టి అతడు వాటన్నిటినీ ఎలాగంటే ఆ ఇంట్లో వాటి మధ్యలోనే వీళ్ళు కూడా జీవించాలి. అతడు ఎంత స్టాండర్డ్ ఉన్నటువంటి వ్యక్తో ఒకసారి ఆలోచించాలి. మనము 2 పిల్లల్ని వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి అసలు యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఇంట్లో. అది అసలు ఒక పెద్ద ప్రొడక్షన్ని తయారు చేసినట్లుగా, ఒక ఫ్యాక్టరీని నిర్వహించినట్లుగా, ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించినట్లుగా 2 పిల్లల్ని పెంచుతాం. మా అమ్మ 7 పెంచిందే. అసలు సునాయాసంగా పెంచేసింది ఆమె. మరలా అన్ని పనులు చేయాలి, పిల్లల్ని పెంచాలి. 7 పిల్లలు. ఆ 7 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఒక్కరు కూడా పోలా, అందరూ బతికారు. అందుకు ఎంత మెంటల్ పవర్ ఉండాలి. ఎందుకంటే మా ఇంట్లో దాదాపు అంటే ఒక 20 మంది ఉండేవాళ్ళు. 20 మందికి ఒడ్లు దంచి, రాగులు విసిరి, అమ్మ నీళ్లు ఎక్కడో బావి నుండి చేదుకొచ్చి, కట్టెలు అడవులోండి మోసుకొచ్చి వంట చేసి పెడితే ఆమె కూడా లేకుండా తినేసేవాళ్ళు మొత్తం.
అయినా కూడా ఆమె తన మనస్సును ఎప్పుడు తన నిగ్రతను కోల్పోకుండా స్టాండర్డ్గా పనిచేసింది. పెద్ద కోడలు మా ఇంట్లో, మా అమ్మ. అసలు ఎట్లా తట్టుకొని నిలబడిందో ఆ కోపమంతా నా మీద చూపించేసి ఒక్కొక్కసారి నాకు గుర్తులు ఉన్నాయమ్మా బాడీలో. ఏది దొరికితే దాంతో వేసేసేది నన్ను. వాళ్ళు ఎవరిని ఏమి అనలేపదో, నేనేమన్నా మధ్యలో ఇసుకిచ్చానా అయిపోయానట్టే. ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్ని ఆమె తట్టుకొని ఎలా నిలబడింది. మరల భక్తి కలిగి. మా ఇంట్లో అందరూ పూజ చేసేవాళ్ళే. మా తాత రామయ్య, మా నాన్న వరదరాజులు, మా బాబాయ్ గంగాధరం, ఇంకొక ఆయన వెంకటేశ్వర్లు, ఇలాంతా పూజలు చేసేవాళ్ళు. అందరికీ పూజకు సంబంధించిన అన్నీ తయారు చేసి ఆకలితో వెళ్ళి బయట వెళ్ళి సైలెంట్ కూర్చునేది మా అమ్మ. ఆమె భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె ఆత్మీయంగా బలవంతురాలుగా, శారీరకంగా దృఢమైనటువంటి వ్యక్తిగా, మానసికంగా స్థిరమైనటువంటి వ్యక్తిగా నిలబడి 7 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఈరోజు ఒకరికి ఇద్దరికి అల్లాడిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటారు, ఎట్ట పెంచుంటారు మా అమ్మ ఇంతమంది పిల్లల్ని అని ఆలోచిస్తారు. దేవుడు మనిషి జీవితంలో ఆయన కోరుకున్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి కూడా మానసికంగా బలవంతులుగా ఉండాలి, శారీరకంగా బలవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి అన్నదే దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు, యేసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు, ఎన్నో కష్టాలు అవమానాలు భరించాడు, చివరికి రాజు ముందు తీసుకొచ్చి ఆయన నిలబెట్టాడు. అతన్ని చూసి అందరూ కూడా అంటున్నాడు, రాజు అంటున్నాడు, ఇతని వంటి వాడు మన దేశంలో ఎవడైనా ఉన్నాడా అంటే, యేసేపు లాంటి మానసిక దృఢత్వం, యేసేపు లాంటి శారీరక బలం, యేసేపు లాంటి దైవిక శక్తి ఏ ఒక్క మనిషిలో కనపడలేదు. ఒక్క మనిషిలో కూడా కనపడలేదు. అందుకే రాజుతో సహా సరెండర్ అయిపోయారు. యేసేపు మాట తప్పక, అతని మాట కాకుండా ఎవ్వడు కూడా కాలైనా చెయ్యన కదపడానికి వీలు లేదని దేశంలో చట్టాన్ని వేసేశాడు. దేవునికి స్తోత్ర. మనల్ని మెంట్లో లేలుతున్నారమ్మా, మనల్ని పనికి మాలిన ముచ్చులు, పనికి మాలినటువంటి అసలు బుద్ధి జ్ఞానము లేని కంచరగాడులు లేలుతున్నారు మనల్ని. మామూలు విషయం కాదు. చూస్తే ఒక్కొక్కడిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈడ మన లేలేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడిలో కూడా మానసికంగా స్థిరత్వం లేదు, ఆత్మీయంగా బలం లేదు, శారీరకం మాత్రం దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ బలంతో వాళ్ళకి వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మనుషుల మీద రుద్ది మనుషుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. దేవుని కోపం రాదా? దేవుడు తుడిచేయడా? దేవుడు సృష్టించినటువంటి భూమి, దేవుడు సృష్టించినటువంటి ఆకాశం, దేవుడు సృష్టించిన సమస్తమైనటువంటి పశువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ కూడా మనుష్యుని చేత ఏలబడుతూ ఉన్నాయి. మనుష్యుని వలన డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడు. కాబట్టి ఒక మనుష్యుడు దేశాన్ని ఏలాలంటే యేసేపులాగా ఉండాలి. దేవునికి స్తోత్ర. ఒక మనుష్యుడు దేశాన్ని ఏలాలంటే దావీదు వలె ఉండాలి. దావీదు ఎలాంటి వాడు అంటే, దావీదు తన గొర్రెనంట సింహము చేతిలో ఏనాడు అప్పగించలేదంట. దేవుడు చూశాడు ఆకాశంలో నుండి, దావీదు గొర్రెలు మేపుతా ఉన్నాడు, ఎలుగుబంటి వచ్చింది, చంపేశాడు ఎలుగుబంటిని. నా గొర్రెను, నేను మేపే గొర్రెను చంపడానికి నీకెంత అధికారం అని ఆ యొక్క ఎలుగుబంటి నోరు పట్టుకొని 2గా చీల్చి పడేశాడంట. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలమైనటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్ర. అవునమ్మా, సింహం వచ్చింది, సింహాన్ని చంపేశాడు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఇతని చేతిలో కదా నా ప్రజలంతా ఉండాలి, అందుకే వెళ్ళో
అతడు అడవిలో ఉన్నాడా, వెళ్ళి అభిషేకించు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండునట్లు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడానికి, ఒక మనిషిని దీవించడానికి, ఒక మనిషిని దీవెనకరంగా మార్చడానికి మనిషికి ఏం కావాలి? స్పిరిచువల్ పవర్ కావాలి. అది ఎలా వస్తుంది? దేవునితో నడిచే అనుభవాన్ని బట్టి. అవునమ్మా, 10 తరాలు, ఆ 10 తరాలు అందులో దేవునితో నడిచే అనుభవం ఉన్న ఒక వ్యక్తి హనోకు. దేవునితో నడిచి దేవునికి విధేయుడై నీతి కలిగి ప్రవర్తించినటువంటి వ్యక్తి నోవాహు. దేవునికి స్తోత్ర. 10వ తరం వాడు. నోవాహు ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసమ్మా? ఆదాము కంటే 20 సంవత్సరాలు ఎక్కువ బతికాడు. ఆదాము 930 సంవత్సరాలు, నోవాహు 950 సంవత్సరాలు బతికాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అతడు శారీరకంగా దృఢమైనటువంటి వాడు, ఆత్మీయంగా దేవునితో బంధం కలిగినటువంటి వాడు, అతడు మానసికంగా స్టాండర్డ్ కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతడు రాబో ఉగ్రత గురించి దేవుడు చెప్తే దాన్ని సరిగా అర్థం చేసుకున్నాడు. తన కుటుంబం కోసం గొప్ప ఓడను సిద్ధపరిచాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా భక్తిలో నడిపించాడు. చాలా భక్తి కలిగిన కుటుంబం, దేవుని యందు ప్రీతి కలిగినటువంటి కుటుంబం, దేవునికి లోబడే కుటుంబం. ఆ కుటుంబం అంతటినీ కూడా అతడు జాగ్రత్త చేశాడు. నోవాహు ఓడను తయారు చేశాడు. అసలు ఆ ఓడ అనేటువంటిది అది ఎంత పెద్దది అంటే 300 అడుగుల పొడవు, మూరల పొడవు, 300 మీటర్లు మూరల పొడవు, 50 మూరల ఎడల్పు, 30 మూరల ఎత్తు. అంటే ఆ ఓడను తయారు చేయడం అంటే చిన్న విషయమా? ఎవడు మాటినేవాడు లేడో. దేవుడు చెప్పింది ఒక్క నోవాకే. ఆ నోవా ఈ యొక్క పడవను తయారు చేసుకోవాలి. ఆ పడవ ఎందుకు అంటే జలప్రళయంలో నుండి తప్పించుకోవడానికి. కాబట్టి అది ఎంత బరువైనది అంటే అది 1,39,60,000 కేజీల బరువు అంటుందంట సుమారుగా. 1,39,60,000 టన్నులు కాదమ్మా, కేజీలు. అంటే టన్నులు అంటే 13,960 టన్నులు. అంత పెద్ద ఓడది. దాన్ని తయారు చేయడు. దేవుడు చెప్పాడు, కొలతలు చెప్పేశాడు. కొలతలో 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల ఎడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి. ఈ లెక్క ఈరోజు కార్గో షిప్పులు అంటే పెద్ద పెద్ద షిప్పులు తయారు చేయడానికి ఇదే బేస్. అంటే ఈ బేస్ చేసుకొని బరువును మోసేటువంటి ఓడ ఇది. బరువును మోసేటువంటిది అంటే ఇంత పెద్ద ఓడ అంటే బరువు ఇదే 1,39,60,000 కేజీల బరువు. అంత పెద్ద దాంట్లో ఒక ఫ్యామిలీ మరియు భూమి మీద ఉన్న ప్రతి జాతి జంతువులు జతలు జతలుగా, వాటన్నిటికీ సంవత్సరానికి కావలసినటువంటి ఆహారం. 150 రోజులు భూమి మీద జలప్రళయం జరిగింది. 40 రోజులు రాత్రి పగుళ్ళు వర్షం కురిసింది. దాదాపు సంవత్సరం వాళ్ళు ఆ ఓడలోనే నివసించవలసిన అవసరం ఉంది. ఇంత భద్రత, ఇంత సమకూర్పు. కాబట్టి అతడు ఎంత మానసికంగా స్టాండర్డ్ అయినటువంటి వ్యక్తిగా ఉంటాడో. ఈ మాటని చెప్పినప్పుడు దీన్ని విని తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తిత్వం
ఒక మనిషిలో ఉండాలంటే చిన్న విషయం కాదు కదా. మనకు చిన్న జ్వరం వచ్చిందంటేనే అల్లాడిపోతాం. ఏంటిరా జ్వరం, ఏం జ్వరమో, జ్వరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ జ్వరం వచ్చిందో ఏంటో, ఏ తలనొప్పి వచ్చిందో, ఏ జలుబు వచ్చిందో, ఏది వచ్చిందో అన్నీ పరిశీలించేస్తా ఉంటాం. మనకి మానసికంగా అంత స్టాండర్డ్ లేదు. ప్రతి చిన్న విషయానికి కంగారు అయిపోతాం. కానీ మానసికంగా పరిపక్వత కలిగే, మానసికంగా స్థిరత్వము కలిగి, శారీరకంగా ఆరోగ్యము కలిగి, ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ నూతనమైనటువంటి యెరూషలేము కోసం సిద్ధపరచబడతాడు. రాబో ఉగ్రతను తప్పించుకుంటాడు. అందుకనే మనము మానసిక పరిపక్వత వస్తే శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది. శారీరక ఆరోగ్యత, మానసిక పరిపక్వత కలిగిన వ్యక్తి దైవీకమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాడు. కాబట్టి దైవిక ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యమైన దైవికత మిగతా అన్నిటినీ కూడా బలంగా మార్చి స్థిరంగా నిలబెట్టేస్తుంది. అందుకంటే మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నూతన పరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ బేస్ చూడండి, ఎంతో లెక్క. అదేంటంటే 6:1 నిష్పత్తిలో ఈ ఓడను తయారు చేయమన్నాడు. ఇది ముందుకు వెళ్ళేటువంటి, దూరంగా వెళ్ళేటువంటిది కాదు. అది బరువును మోసుకుంటూ నిలబడి ఉండాలి, అంతే. అదే కావాల్సింది అక్కడ. ఇప్పుడు ఈ లెక్కలోనే వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈరోజు చాలా పెద్ద ఇంకా దానికంటే పెద్దవైనటువంటి ఓడల్ని తయారు చేస్తున్నారు. ఈరోజు తయారవుతున్నటువంటి ఓడలు ఏంటి, ఎంత పెద్దవి అంటే, పెద్ద ఓడ 458 మీటర్ల పొడవు ఉందంట. అతి పెద్ద ఓడ, బరువును మోసేటువంటి కార్గో షిప్లు. కాబట్టి ఇంత పెద్దవి, ఎంతో విస్తారమైనటువంటివి. దాన్ని బట్టే తెలుసుకున్నారు. అంటే ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, దాన్ని కరెక్ట్గా బేస్ చేసి దేవుడిచ్చాడు. దాని ప్రకారంగానే ఈరోజు మనుషులంతా కూడా తయారు చేస్తున్నారు. దేవుడు మహాజ్ఞానమ్మా. ఆ రోజు తయారు చేసినటువంటి ఆ యొక్క ఓడ ఈ రోజుకి దాని శిథిలాలు ఉన్నాయంట. ఆ శిథిలాలు ఉన్నాయి. వాటిని ప్రజలు ఈ రోజుకి వెళ్ళి చూస్తూ ఉన్నారు. జల ప్రళయాన్ని గూర్చినటువంటి వాస్తవం ఇది కథ కాదు. చాలా దేశాల్లో ఇది పొక్కటి పురాణం వలె, కథల వలె చెప్పుకుంటారంట. ఇది కథ కాదు, చరిత్ర, వాస్తవికత. మానవ జీవితాలు ఎప్పుడైతే చెడ్డ మార్గంలో వెళుతుందో, చెడులోకి వెళ్తుందో, విచ్చలవిడి జీవితంలోకి వెళ్తారో అప్పుడంతా దేవుడు తన తీర్పును ప్రకటిస్తాడు.